ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడారు. మళ్ళీ అని ఎందుకన్నాను అంటే ఎప్పుడో ఒకసారి ఆయన కనిపిస్తారు, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. ఈరోజు మళ్ళీ కనిపించారు. బై డిఫాల్ట్గా తనకున్నటువంటి ఏమంటారు, ఒక సిగ్నేచర్ స్టైల్ ఏంటి అంటే ఎక్కడ మొదలెడతారు ప్రసంగం, ఎక్కడ ముగిస్తారు అన్నది అసెంబ్లీలో తెలియదు, బయట బహిరంగ సభలు సమావేశాల్లో కూడా తెలియదు. అండ్ ఏం మాట్లాడతారో అన్న దాని మీద క్లారిటీ తనకు ఉండదు, వినే వాళ్ళకు కూడా ఉండదు. కానీ ఒకటి రెండు విషయాలు మాత్రం పిచ్చ క్లారిటీతో మాట్లాడతారు. అదే, అయ్యా మన ముగ్గురం అందరూ ఐక్యంగా ఉండాలి, మనం చేతులు పట్టుకొని ఉండాలి, మనం అలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ముంచేస్తారు, మనము రాజకీయంగా ఎదగలేము, మనకు అధికారం ఉండదు, మన ముగ్గురం పొరాపచ్చులు ఉన్నా కూడా మనం తిట్టుకుంటూ ఉన్నా పర్లేదు చేతులు కలుసుకునే ఉండాలి, మనం కొట్టుకుంటూ ఉన్న పర్లే మనం చేతులు పట్టుకొని ఉండాలి గట్టిగా ఒకరికొకరం, లేకపోతే ఇబ్బంది అని. ఈరోజు కూడా అసెంబ్లీలో ప్రసంగించుకుంటూ సరే వైసీపీనో జగన్ గారినో విమర్శించే కోణంలోనైనా ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా ఆయన నిజమే చెప్పారులేండి. ఆయన ఏమంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 11 మందే ఉన్నారు, కానీ 1100 మంది ఉన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడేదేమో జనం చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు, మనం మాట్లాడేదేమో మనం ఎక్కువ మాట్లాడలేకపోతూ ఉన్నాం, మనం మాట్లాడేది జనం నమ్మలేకున్నారు అన్నది ఆయన పాయింట్. క్లియర్గానే చెప్పారు. వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారు, ఎఫెక్టివ్గా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేది జనం నమ్ముతూ ఉన్నారు, మనం మాట్లాడేది ఎందుకు నమ్మలేకున్నారో, మనం ఎందుకు ఎఫెక్టివ్గా మాట్లాడలేకున్నామో నాకు అర్థం కావట్లేదు అన్నారు. అందులో అర్థమయ్యేది ఏముంది, ఎవరైనా కనుక ఒక నాయకుడికి విశ్వసనీయత, క్రెడిబిలిటీ అన్నది ఎవరికైనా ఉండాలి అంటే ఆధారాలను పట్టుకొని మాట్లాడాలి. ఇటు చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకుంటే వీళ్ళ అధికార పక్షం ఎవరైనా సరే ఆధారాలను పట్టుకొని ఎప్పుడైనా మాట్లాడారా? తిరుమల లడ్డూనే ఎప్పుడో ట్యాంకర్లు వచ్చాయి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు వెనక్కి వెళ్ళాయి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, అవి పేరు మార్చుకొని మళ్ళీ అవే ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఫస్ట్ రిజెక్ట్ అయినా మళ్ళీ రెండోసారి ఎట్లా లోపలికి వెళ్ళాయి? ఈ డేట్లు పట్టుకొని ఏమైనా మాట్లాడారా? పోయినా ఎన్డీడీబీ రిపోర్ట్ను పట్టుకొని ఏమైనా నిజం మాట్లాడారా? సిబిఐ నియమించిన సిట్ పట్టుకొని ఏమైనా నిజం మాట్లాడారా? అసలు జంతువుల కొవ్వు అనే పదమే మాట్లాడుకున్న పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ అని మాట్లాడిన వాళ్ళు జనం నమ్మడానికి అంత మరీ పిచ్చోళ్ళ? ఆ పిచ్చోళ్ళు ఉంటారు 4-5%. మనం ఏం మాట్లాడినా సమర్థించుకొని గుడ్డే దోశలో పడ్డట్లు ఏమీ అర్థం కాదు, వాళ్ళు మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు, అది విని మద్దతు ఇచ్చే వాళ్ళకి అర్థం కాదు. ఆ బ్యాచ్ ఉంటారు. ప్రజలందరూ అట్లా ఉండరు కదా. మన మాటలు ఎందుకు నమ్మరు, వైసీపీ మాటలు ఎందుకు నమ్ముతారు అన్న ఈయన సందేహంలోనే నిజం ఉంది కదా. ఆధారాలు పట్టుకొని ఇప్పుడు జగన్ గారు 2 గంటల మీడియా సమావేశం పెట్టినా కూడా డాక్యుమెంట్ పట్టుకుంటారు, అథెంటికేటెడ్, అదిగో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెడతారు, ఇది చూడు అవి చూపించప్ప ఇవి చూపించప్ప అని. వీళ్ళు ఎక్కడైనా మాట్లాడతారా? అదే నిండు అసెంబ్లీలోనే అబద్ధాలు, నిండు అసెంబ్లీలోనే ఒకరోజు ముఖ్యమంత్రి గారు 6,28,000 ఉద్యోగాలు అంటారు, మరుసటి రోజు మినిస్టర్ గారు 5,72,000 ఉద్యోగాలు అంటారు. ఎట్లా నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? మళ్ళీ అని ఇంకా పూర్తిగా అఫ్కోర్స్ ఇక రాష్ట్రంలో తెలుగుదేశం మనిషి, అటు కేంద్రంలో బీజేపీ మనిషిగా పూర్తిగా రూపాంతరం చెందిపోయినారు కదా. అందుకని ఇంకా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను మనం రిస్ట్రిక్ట్ చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏదనేది మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ ఇంకా రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ గురించి చదువుతూ ఉన్నారు. సరే, ఈయన మిగిలిన సబ్జెక్ట్ గురించి ఎవరు ఎందుకు ఏం పట్టించుకుంటారు, కానీ ఎవరో రాసిస్తే చదవడమే కదా, చదవడం కూడా ఎఫెక్టివ్గా చదవరు. కానీ ఇదైతే ఎఫెక్టివ్గా చెప్పారులేండి. మనందరం కలిసి ఉండాలి, వైసీపీని ఎదుర్కోవాలి, పొరాపచ్చలు ఉన్న చేతులు వదిలిపెట్టకూడదు, వాళ్ళు చెప్పేదంతా జనాలు నమ్ముతున్నారు, మనం ఇంకా ఎఫెక్టివ్గా చెప్పాలి. ఇది వెరీ సింపుల్. ఎఫెక్టివ్గా అక్కర్లే, నిజాలు చెప్పండి చాలు. ఎఫెక్టివ్గా అక్కర్లే, నిజాలు ఒకటి చెప్పండి చాలు, జనానికి అంతకుమించి వేరే ఏం అక్కర్లేదు.